కన్నగారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఎదుర్కోవడానికి స్ట్రాటజీ ఉందా? ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి ఏదో చేయబోతున్నారు, రాజకీయంగా ఒక ఎత్తుగడలో అక్కడ బీజేపీ సహకారం తీసుకోవడం, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ సహకారం తీసుకోవడం, ఈ ప్రచారం మరింత బలంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. మీ పార్టీ వ్యూహ రచన ఏంటి? ఏం చేద్దాం అనుకుంటుంది? ఏ ప్లాన్తో వెళ్దాం అనుకుంటుంది? ఇంకా మాకు కొత్తగా పెద్ద వ్యూహాలు ఉండాల్సిన అవసరం లేదు రజనీకాంత్ గారు. ఎందుకంటున్నానంటే ఈ 2 నెలల పరిపాలనలో వస్తూ పోతున్నటువంటి కరెంటులు, పడని రైతు బంధులు, జరగని రుణమాఫీలు, ఇచ్చినటువంటి ఇష్టం వచ్చిన 1,30,000 కోట్ల హామీలు, దీంతో ఫెయిల్యూర్ అనేటువంటిది ఇలా ప్రజల్లో కనిపిస్తున్నటువంటి సందర్భంలో ఇవి చాలు, మొన్ననే ఏదో పొరపాటున ఓటేసినామని ప్రజలు రియలైజ్ అవుతున్నటువంటి సందర్భంలో కొత్తగా మేము ఏం అవి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, వాగ్దానాలు చేయాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాలు మా పరిపాలనలో ఒక మాట ఇంకో ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమంత్రి గారిని కలుస్తానికి పోతున్నప్పుడు కూడా ఆయన ఎంబడి ఒక ఎస్కార్ట్ని పెట్టి పంపించే పరిస్థితి వచ్చింది అని అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అడ్జస్ట్ అయిపోతుందో అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఏమంటారంటే డిప్టీ కాదు మిత్రమా, డిప్టీ ముఖ్యమంత్రులు అందరూ కూడా ముఖ్యమంత్రులు వెంబడి వెళ్ళలేదు. కొత్తగా ఈ దేశంలో కనిపిస్తున్నటువంటి కొత్త సాంప్రదాయం. నీ ముఖ్యమంత్రి గౌరవించకపోతే మా ముఖ్యమంత్రి గౌరవించదా? నీ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి పెట్టినా గౌరవించలేడు, మా ముఖ్యమంత్రి గౌరవిస్తారన్నా. అందుకే ఇరిగేషన్ మంత్రిని కూడా తీసుకొని పోయిండు. రేపు జరగబోయేటువంటి పరిస్థితి ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని లోబర్చుకొని డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో ఎప్పుడు ఏమైపోతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉందనే భయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులకు ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి కాబట్టి మేమేమో ఎవరిపాటుగా ఓడిపోయినటువంటి పరిస్థితి, 1.5% తోటే ఓడిపోయినటువంటి వాళ్ళం. కాబట్టి రీబౌన్స్ అయ్యి మేము ఖచ్చితంగా రేపు 10 నుండి 12 సీట్లు, 10 అబోవ్ సీట్లలో గెలిచేటువంటి అవకాశం ఉన్నది. మేము ఆ వైపు పోతున్నాం తప్ప భారతీయ జనతా పార్టీ తోటి కలిసే ప్రసక్తే లేదు. పుట్టించిన భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తున్నటువంటి డబుల్ డిజిట్ చూద్దాం. ఏ సర్వే జరిపినా డబుల్ డిజిట్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంది. టీఆర్ఎస్ పార్టీ ఒకే ఒక కాడ పోటీ చేసే అవకాశం ఉంది. కాదు డబుల్ డిజిట్ అంటే 10 కూడా డబుల్ డిజిట్. ఇప్పుడు మీ అలీస్ చెప్తా దేశం మొత్తంలో 40 సీట్లు దాటరు కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు దాటట్లేదు దేశం మొత్తంలో అని చెప్పేసి మీ అలీస్ చెప్తా ఉన్నారు. మీ నితీష్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. మీ పార్టీని నమ్ముకొని వెళ్ళిపోదాం అనుకుంటారు. కమల్నాథ్ గారు చెప్తా ఉన్నారు. మీ పార్టీ పరిస్థితి ఏందో. నేను ఏమంటున్నాను, ఈ దేశంలో కాంగ్రెస్ వైభవం ఎట్లుంటుందో మనకు కనిపిస్తుంది. మీకు 15 వస్తే బీజేపీకి ఏంటి? ఒక నిమిషం శ్రీనివాస్ గారు, మీకు 15 వస్తే బీజేపీకి 15 వస్తే బీజేపీకి ఎన్ని ఉంది? 17 సీట్లే. మీకు 15 వస్తే బీజేపీకి ఎన్ని? నేనేమంటున్నా, డబుల్ డిజిట్ 12 పైన కాంగ్రెస్, ఒక్కటి వస్తే టీఆర్ఎస్ పార్టీ రావచ్చు, ఒక్కటి అది కూడా పోతే నాకు తెలిసిన మటుకు మిగతాది బీజేపీ కాంగ్రెస్. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కోటేయాలంటే తెలంగాణతో పేగుబంధం తెగిపోయింది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ మారిన తర్వాత ఈయన కోటేస్తే ఏం సాధిస్తారని చెప్పని